హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ న్యూ బ్యాచెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. సో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్న యూపీఎస్సీ ప్రిపరేషన్ అది కూడా మీరు ఏంటి అంటే నెలకి 3,000 రూపాయలు పే చేస్తూ కూడా మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ తోటి. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే, సో ఒకేసారి ఎవరైతే పేమెంట్ అనేది చేయలేరో, అలాగా మంత్లీ ఎవరైతే పే చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో యూజువల్లీ మీకు ఏంటి అంటే ఫీ జనరలీ 60,000. కాకపోతే ఇప్పుడు మీరు ఈ 60,000ని ఒకేసారి సింగిల్ టైం పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ 3,000 రూపీస్ పే చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు. బట్ ఈ ఆఫర్ అనేది మీకు ఎప్పటి వరకు ఉండబోతుంది? కేవలం 15th ఫిబ్రవరి వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 7th ఫిబ్రవరి 2024 ద హిందూ అనాలిసిస్. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. ది సివియర్ ఇరోజన్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ ఏంటి, దేని గురించి అనేది మనం అండర్స్టాండ్ చేసుకునే ముందు ఏంటి అంటే ఇది ఏ పేపర్లోకి వస్తుంది అనేది చూద్దాం. జనరల్ స్టడీస్ 2 పేపర్ పరంగా పాలిటీలోని కొన్ని క్లాజెస్ అనేవి ఉంటాయన్నమాట, వాటి పరంగా ఇంపార్టెంట్. అలానే జనరల్ స్టడీస్ పేపర్ 3లోని ఎకానమీ పర్స్పెక్టివ్లోని మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే రాసింది ఏంటి అంటే ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ రికార్డ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఒక కేసు అనేది సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు అంటే స్టేట్స్ దగ్గర నుండి అనమాట. సో అందుకే ఇంత ఒక పెద్ద అడ్వకేట్ సుప్రీంకోర్టు రిలేటెడ్ ఒక క్యాండిడేట్ వచ్చి ఈ ఆర్టికల్ అనేది రాయడం అనేది జరిగింది. సో అందుకే దీంట్లో ఇంపార్టెంట్ మెన్షన్ చేసిన టర్మినాలజీస్ కానీ ఆర్టికల్స్ కానీ కాంప్రహెన్సివ్గా ఇది దేనికోసం, ఎందుకంటే ఈ ఇష్యూ అనేది కూడాను సెంటర్కి స్టేట్స్కి సంబంధించిన ఒక విషయం అన్నమాట. ఓకేనా? సో సివియర్ చాలా దారుణంగా ఇరోజన్ అయిపోతుంది. ఇరోజన్ అంటే ఏంటి, ఇక్కడ ఈ ఆర్టికల్ పర్స్పెక్టివ్లోని రెడ్యూస్ అయిపోతుంది అని చెప్పేసి మనం అనవచ్చు. జనరల్ ఈ పదం అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, సాయిల్ ఇరోజన్ అని చెప్పేసి మనం అట్లా వాడతాం అనమాట. అంటే ఏంటి, సాయిల్ అనేది ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి పోతుంది అనే కాంటెక్స్లోని. ఈ ఆర్టికల్ పర్స్పెక్టివ్లో ఇరోజన్ అంటే ఏంటి, రెడ్యూస్ అయిపోతుంది. ఏంటి రెడ్యూస్ అయిపోతుంది? ఫిస్కల్ ఫెడరలిజం. ఫిస్కల్ ఫెడరలిజం అంటే అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పవర్ షేరింగ్. ఆ పవర్ షేరింగ్ కూడాను దేని రిలేటెడ్, ఫినాన్షియల్ రిలేటెడ్. అది ఎవరెవరికి మధ్య, సెంటర్ అండ్ స్టేట్స్ అన్నమాట. సెంటర్కి స్టేట్స్కి మధ్య ఏదైతే ఫినాన్షియల్ పవర్ షేరింగ్ ఉంటుందో దాన్నే ఫిస్కల్ ఫెడరలిజం అని చెప్పేసి అంటామన్నమాట. అయితే బేసికలీ ఏంటి అంటే మనకి కాన్స్టిట్యూషన్లోని మెన్షన్ చేసి ఉంటుంది. సో జనరల్లీ టాక్సెస్ అనేవి కలెక్ట్ చేస్తారు, అటు బోత్ సెంటర్ ఇంకా స్టేట్ రెండు కూడాను. ఎందుకోసం కలెక్ట్ చేస్తారు? వీళ్ళు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ని రన్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్లోని మంచి అంటే సెంటర్లో ఎంజీఎన్ఆర్ఏజిఎస్, స్టేట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోని వచ్చేసరికి అమ్మఒడి స్కీమ్ అని చెప్పేసి, ఈ బ్రాహ్మిన్ స్కీమ్ అని చెప్పేసి అట్లా ఉన్నాయి. ఆ స్కీమ్స్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు స్పెండ్ చేస్తుందంటే స్టేట్కి ఎక్కడ నుండి డబ్బులు వస్తాయి? స్టేట్ ఏమైనా అంటే చీఫ్ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ మనీ ఏమైనా తీసి పెడతారా ఏంటి? అలా ఏం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ట్యాక్సెస్ అనేవి వేస్తారు. ఆ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ నుండి అలానే కొన్నిసార్లు బోరోయింగ్స్ అనేవి చేస్తారు. మేడం, బోరోయింగ్స్ అంటే ఏంటి? బయట తెచ్చుకోవడం అనమాట, అప్పు చేయడం ద్వారా. అప్పు అనేది ఎక్కడి నుండి చేస్తారు? మేబీ మార్కెట్ బోరోయింగ్స్ అయినా అయి ఉండొచ్చు,
అవుట్ ఆఫ్ మార్కెట్ అయినా అయి ఉండొచ్చు. మార్కెట్ అంటే అర్థం ఏంటి? స్టేట్ గవర్నమెంట్ అనేది కొన్ని బాండ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ ద్వారా ఏంటి స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేయడం కానీ గట్టా పెన్షన్స్ అవి క్లియర్ చేయటము ఇలాంటివన్నీ చేస్తుంది. అవుట్ ఆఫ్ మార్కెట్ అంటే ఏంటి? సో అవుట్ ఆఫ్ మార్కెట్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ బాండ్స్లోని ప్రజల దగ్గరికి కాకుండా బ్యాంక్స్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ దగ్గర నుండి లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి అలాగే ఎప్పుడైనా లోన్స్ తెచ్చుకుంది అంటే, లేదు అంటే ఇఫ్ అట్ ఆల్ తన అసెట్స్ ఏమైనా అమ్ముతుంది చేస్తుంది అంటే అలాంటి వాటిల్ని అవుట్ ఆఫ్ మార్కెట్ బారోయింగ్స్ అని చెప్పేసి అంటారనమాట. సో అలాగా స్టేట్ ఏంటి తన ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇలాగా తను ఇంపోజ్ చేసిన టాక్సెస్ యూజ్ చేస్తుంది, బారోయింగ్స్ అనేవి యూజ్ చేస్తుంది, తన అసెట్స్ అనేవి యూజ్ చేస్తుంది, తనకి కొంచెం ఇన్కమ్ అనేది అవుట్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా వస్తుంది అనమాట. తన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఆర్బీఐ దగ్గర కానీ గట్టా అలా ఉంటాయి. అక్కడ నుండి అప్పులు అనేవి అంటే అప్పుల ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా. అలానే సెంటర్ అనేది కూడా స్టేట్స్ కి కొన్ని పేమెంట్స్ అనేవి ఇస్తుంది అనమాట. దేని ప్రకారంగా ఇస్తుంది? అకార్డింగ్ టు 15th ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ అనే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది ఉంటుందన్నమాట. ఈ బాడీ ఏం చేస్తుంది? ఎవ్రీ 5 years ఒకసారి ఒక ఫినాన్స్ కమిషన్ అనే బాడీ అనేది పెడతారు. ఈ బాడీ అనేది దేనికోసం? సెంటర్ కి ఏవైతే రెవెన్యూస్ అనేవి వస్తాయో ట్యాక్స్ రూపంలోని ఆ రెవెన్యూస్ ని అటు స్టేట్స్ కి ఇంకా సెంటర్ కి డిస్ట్రిబ్యూషన్ షేర్ అనేది చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయి? సెంటర్ కి ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. అంటే సెంటర్ వేసి సెంటర్ తీసుకుంటుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ అలాగా. కానీ ఆ డబ్బులు అనేది టోటల్ సెంటరే కాదనమాట. ఏంటి? ఆ సెంటర్కి వచ్చిన డబ్బులు స్టేట్స్ కి ఇస్తారు, సెంటర్ కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగా ఇన్ని సోర్సెస్ అనేవి స్టేట్స్ కి ఉంటాయి. కానీ రీసెంట్ గా సెంటర్ అంటే కేరళకిను ఇంకా సెంటర్ కి ఒక ఇష్యూ అనేది రైజ్ అయిందనమాట రిగార్డింగ్ ఈ బోరోయింగ్స్ మీద అనమాట. ఈ అప్పు అనే వాడకాల మీద, అంటే ఏ స్టేట్ ఎంత వాడాలి ఏంటి, దాని గ్రాస్ స్టేట్ అంటే దాని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మీద డిపెండ్ అవుతుంది అనేది సెంటర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెడుతుంది. ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఏంటి? ఎప్పటి వరకు అయితే సెంటర్ కి స్టేట్స్ కి బాగుంటుందో అప్పటి వరకు కూడా ఫెడరలిజం అనే కాన్సెప్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది? సెంటర్ కి స్టేట్స్ కి మధ్య రిలేషన్షిప్స్ అనేది ఏమవుతుంది? డిటీరియోరేట్ అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు అయిందనమాట. దాని రిలేటెడ్ ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చానో అది మీకు అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాము. సో రీసెంట్లీ February 8 అనమాట, అంటే రేపు కేరళ అనేది అంటే కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు ఏం డిసైడ్ అయ్యారు? ఢిల్లీలోని కొన్ని ప్రొటెస్ట్ అనేవి చేయడం కోసం. ఎందుకు? అగేన్స్ట్ ద సెంటర్ కి అగేన్స్ట్ గా. దేనికోసం? కేరళ మీద కొన్ని ఫినాన్షియల్ ఎంబార్గో అనేది చేయడం అనేది జరిగింది. ఎంబార్గో అంటే అర్థం ఏంటి? బ్యాన్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అనే పదం అన్నమాట. కేరళ మీద కొన్ని ఫినాన్షియల్ రెస్ట్రిక్షన్స్ అనేవి సెంటర్ వేయడం అనేది జరిగింది. దానికి అగేన్స్ట్ గా కేరళ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రొటెస్ట్ అనేవి చేయాలనుకుంటుంది అగేన్స్ట్ ది సెంటర్ అన్నమాట. ఎందుకు అంటే సెంటర్ ఏం చేసింది? కేరళ తాలూకా స్టేట్ తాలూకా ఫినాన్షియల్ పొజిషన్ ని క్రైసిస్ లో, అంటే ఒకేసారి అంటే చాలా నరకంలో పడేసినట్టు అయిపోయింది. ఎందుకంటే వాటి తాలూకా బోరింగ్స్ మీద, వాటి తాలూకా అప్పుల మీద రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టిందనమాట. దాని రిలేటెడే కేరళ సుప్రీంకోర్టుకు కూడా అపీర్ అయిందనమాట. ఎందుకు? సెంటర్ అనేది తన నెట్ బోరోయింగ్ సీలింగ్ అనేది, అంటే తను ఏదైతే అప్పులు చేస్తుందో దాని మీద ఒక క్యాప్ అనేది, అంటే ఒక రెస్ట్రిక్షన్ అనేది పెట్టేశారనమాట.
ఓకేనా, అది ఏమవుతుంది, దానివల్ల ఆర్టికల్ 293 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది వయోలేట్ అవుతుంది. ఆ 293 ఏమని చెప్తుంది, స్టేట్ కి ఉన్న పవర్ అన్నమాట, తన బారోయింగ్స్ మీద తనకి స్టేట్ ఎంతైనా సరే అప్పు అనేది తెచ్చుకోవచ్చు, అది ఒకవేళ రెస్ట్రిక్షన్ లో ఉన్నంత వరకు అనే విషయాన్ని ఆర్టికల్ 293 చెప్తుంది. సో ఆ 293 అనేది వయోలేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కేరళ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఇంతకీ నెట్ బారోయింగ్ లిమిట్ అంటే ఏంటి? సో స్టేట్ తాలూకా అన్ని సోర్సెస్ ని కూడా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కానీ వీటన్నిటి తాలూకా సోర్సెస్ ని నెట్ బారోయింగ్ అని చెప్పేసి అంటారనమాట. అయితే స్టేట్స్ తీసుకుంటున్న అప్పుల్ని రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి ఇలాంటి వాటి మీద మేము రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాము అని చెప్పేసి సెంటర్ చెప్పడం అనేది జరిగిందనమాట. అవే కాకుండా అంటే ఈ నెట్ బారోయింగ్ లోకి బయట మార్కెట్ లోంచి వచ్చిన అప్పులే కాకుండా స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ లేదా వేర్ ద ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ సర్వీస్డ్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఆర్ త్రూ అసైన్మెంట్ ఆఫ్ టాక్సెస్ ఆర్ ఎనీ స్టేట్ రెవెన్యూ ఆర్ ఆల్సో డిడక్టెడ్ ఫ్రమ్ ద ఎంబీసీ. ఇప్పటి వరకు కూడా కేవలం మార్కెట్ బారోయింగ్స్ మాత్రమే పెట్టేవారనమాట. కానీ ఇప్పుడు ఏం చెప్పారు, ఈ నెట్ బారోయింగ్ లిమిట్ లోని స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ అది కూడాను నెట్ బారోయింగ్ లోకే వచ్చేస్తుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ లైక్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఒక కంపెనీ ఏదైనా ఉందనుకోండి, ఆ కంపెనీకి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుండి దానికి ఏదైనా ఫండింగ్ వచ్చిందనుకోండి, అది కూడాను మార్కెట్ బారోయింగ్స్ లాగా లెక్కేసేస్తున్నారనమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఆ కంపెనీ కూడాను ఎక్కడ అప్పు తీసుకోకూడదు, దేంట్లోని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు. సో అలాంటప్పుడు స్టేట్స్ అనేవి ఎలా బ్రతుకుతాయి, కంపెనీస్ అనేవి, అప్పుడు అది కష్టమైపోతుంది కదా. సో అది కేరళ తాలూకా ఇష్యూ అన్నమాట. కేరళ పర్టిక్యులర్లీ ఏంటి అంటే ఒక ఇష్యూ మీద టాపిక్ అనేది రైజ్ చేసింది అనమాట. ఎందుకంటే కేరళలోని ఒక బాడీ అంటే స్టేట్ ఓన్డ్ బాడీ అనేది అంటే కేరళ తాలూకా బోర్డు అనమాట, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు అనేది. మెజారిటీ ఈ బోర్డు అనేది ఏం చేస్తుంది, దీనికి ఎక్స్ట్రా బడ్జెట్ బారోయింగ్స్ అనేవి వస్తుంది అనమాట. అంటే అదర్ దాన్ బడ్జెట్ కాకుండా మోర్ దాన్ బడ్జెట్ కంటే అవుట్ ఆఫ్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బాడీ అనమాట. ఇన్ఫాక్ట్ ఆ బాడీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని కానీ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కన్స్ట్రక్షన్ లోని ఎసెట్ క్రియేషన్ లోని ఈ బోర్డు అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. సో అదేంటి అంటే మోస్ట్లీ అది ఎక్కువ అప్పులు తెచ్చుకుంటూ ఉంటుంది, అలానే రెవెన్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి బాడీ తాలూకా ఎక్స్పెండిచర్ అనేది కూడా అంటే వాటి తాలూకా ట్యాక్స్ సోర్సెస్ అనేవి కూడాను ఇప్పుడు ఈ బారోయింగ్ లిమిట్ లోని పెట్టినందుకు గాను కేరళ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సివియర్ అప్సెట్ లో ఉన్నారనమాట సెంటర్ తీసుకుంటున్న డెసిషన్ మీద అనమాట. ఓకేనా, ఈజ్ ద సెంటర్ విత్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ టు ఇంపోజ్. అయితే సెంటర్ తన లిమిట్స్ లోనే ఇది ఇంపోజ్ చేస్తుందా లేదా, ఎందుకంటే ఇది ఒక ఆర్బిట్రరీ డెసిషన్ అనమాట. సెంటర్ తనకు అంతటిగా తన డెసిషన్ అనేది తీసుకుంది. ఇట్ ఈస్ షోయింగ్ దట్ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సదరన్ స్టేట్స్ మీద అనవసరమైన లిమిట్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరు, సెంటర్ అనేది అనమాట. సో ఈ విధంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ డిటీరియోరేట్ అయిపోవడమే జరుగుతుంది తప్ప దీనివల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది జరగటం లేదు. అయితే సెంటర్ వాదిస్తున్న పాయింట్ ఏంటి, ఆర్టికల్ 293 సబ్ క్లోజ్ 3 అనేది ఉంది. అపార్ట్ ఫ్రమ్ అంటే 293లోని ఇంకా సబ్ క్లోజెస్ ఉంటాయి. దాంట్లోని 293 సబ్ క్లోజ్ 3 ఏమని చెప్తుంది, సో స్టేట్ అనేది డెఫినెట్లీ సెంటర్ తాలూకా కన్సెంట్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా లోన్ కానీ రేస్ చేస్తే ఇఫ్ అట్ ఆల్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ లోన్ ఎక్స్టెండెడ్ బై ద సెంటర్ ఈజ్ అవుట్ స్టాండింగ్. అంటే సెంటర్ తీసుకుంటున్న అప్పు స్టేట్ కోసం ఏదైనా ఉంది అంటే అది ఇంకా తీర్చలేదు అంటే అలాంటప్పుడు సెంటర్ తాలూకా అంటే స్టేట్స్ తాలూకా అప్పుల మీద సెంటర్ అనేది రెస్ట్రిక్షన్స్ పెట్టే అధికారం అనేది కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 293 సబ్ క్లోజ్ 3 అనేది ప్రొవైడ్ చేస్తుంది అనే విషయం చెప్తున్నారనమాట సెంటర్. అండ్ సెంటర్ ఇంకొక విషయం చెప్పింది ఏంటి అంటే సెంటర్ తాలూకా డెసిషన్ ఈ ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ బై ద స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ఏంటి అంటే
కాన్స్టిట్యూషనల్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బడ్జెట్కి మించి, బడ్జెట్ దాటి దాని అలొకేషన్స్ అనేవి చేస్తున్నారు. అది కాన్స్టిట్యూషన్ పరంగా కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎవరు సెంటర్ అనేది చెప్తుందనమాట. ఇదే విషయాన్ని యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఏమని చెప్పారు, 15th ఫినాన్స్ కమిషన్ తాలూకా రిపోర్ట్ ఏమని చెప్పేసి చెప్తుందంట, గవర్నమెంట్ అది ఏ టైర్ అవనియండి, లోకల్ గవర్నమెంట్స్ అవనియండి, స్టేట్ గవర్నమెంట్స్ అవనియండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అవనియండి, సో ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది చేయాలి. ఎందుకు, తన బోరోయింగ్స్ లోని ఎక్కువ అయిపోతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టేట్ తాలూకా అప్పు 1,00,000 కోట్లు, రేపు 2,00,000 కోట్లు, ఎల్లుండి 3,00,000 కోట్లు, అవంతా ప్రజల డబ్బులు అవంతా కూడాను. అలాగ అప్పులు పెరిగిపోతూ ఉంటే ఏ విధంగా అవి తీరుస్తాయి? అప్పుడు ఆ ఫినాన్షియల్ కండిషన్ అనేది చాలా దారుణంగా అయిపోతుంది. అందుకే ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి పెడుతున్నాము అంతేనే. సో ఇది ఫైనల్లీ మీ స్టేట్ విషయానికే, మీ స్టేట్ కాపాడడం కోసమే అని చెప్పేసి ఇలాగా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఫిస్కల్ ట్రాన్స్పరెన్సీ అండ్ డెట్రిమెంటల్ టు ఫిస్కల్ సస్టైనబిలిటీ. ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏంటి, కనిపిస్తుండడం అనమాట. ఏదైతే ప్రజలకి విజిబుల్ ఉంటుందో దాన్ని ట్రాన్స్పరెన్సీ. సస్టైనబిలిటీ అంటే ఏంటి, తన అప్పు సో ఈరోజు 1,00,000 కోట్లు, రేపు వచ్చేసరికి 90 కోట్లు, ఎల్లుండి 95 కోట్లు, అలాగా అవుతూ ఉండాలి. కానీ ఈ రోజు 1,00,000 కోట్లు ఉందంటే రేపు పొద్దున్న 2,00,000 కోట్లు, ఎల్లుండి 3,00,000 కోట్లు అలా అయిపోయిందంటే అంటే అప్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అయిపోయే ప్రమాదం అనేది ఉంటుంది అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే సో notably the finance commission has not called for the inclusion of the debt of state enterprises in NBC. కానీ సెంటర్ ఇలా చెప్తుంది, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఫినాన్స్ కమిషన్ కోసం మెన్షన్ చేయడం అనేది జరిగింది. బట్ కాకపోతే ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ ఏ రోజు కూడా స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పలేదన్నమాట. ఇది ఇప్పుడు సెంటర్ కొత్తగా తీసుకొచ్చిన క్లాజ్ అన్నమాట. దీని మీద టోటలే ఇప్పుడు డిస్కషన్ అన్నమాట సుప్రీంకోర్టులో అనమాట. ఎందుకు స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ని తీసుకొస్తారు? స్టేట్ ఏదైనా అప్పులు చేస్తేనే చెయ్యాలి తప్ప స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ మీద ఏ విధంగా పెడతారు రెస్ట్రిక్షన్స్ అనేది కేరళ తాలూకా క్వశ్చన్ అన్నమాట. అండ్ పార్లమెంట్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు లెజిస్లేట్ అపాన్ పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్. అంటే ఎక్కడి నుండి అప్పు తీసుకుంటున్నాము స్టేట్ అనే దాని మీద పార్లమెంట్కి ఎటువంటి అధికారం లేదు. ఎందుకు అంటే ఈ పబ్లిక్ డెట్, ప్రజల్లోంచి తెచ్చుకున్న అప్పు అనే ముక్క ఎక్కడ మెన్షన్ చేసి ఉంది, ఎంట్రీ 43 ఆఫ్ ద స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, ఈ యొక్క పర్టికులర్ లిస్ట్ మీద కేవలం స్టేట్ మాత్రమే ఏ లెజిస్లేషన్స్ అయినా, ఏ యాక్ట్స్ అయినా ఏమైనా తీసుకురాగలదు. సెంటర్ కి ఆర్ పార్లమెంట్ కి పవర్ అనేది ఉండదన్నమాట. Therefore, అందుకే the power to make laws on the public debt of the state falls on the state legislature. సో ఈ విషయం పైన ఏ చేంజెస్ తీసుకొని రావాలన్నా, ఎడిషన్స్ చేయాలన్నా, డెలిషన్స్ చేయాలన్నా సరే పవర్ కేవలం ఆ స్టేట్కి తగ్గట్టే ఉంటుంది, అంతే తప్ప వీళ్ళ మీద డిపెండ్ అయి ఉండదు అనే విషయం చెప్తున్నారనమాట. అందుకే పాలిటీ పరంగా కూడా ఇది ఇంపార్టెంట్ అన్నాను. పాలిటీలో మనకి ఏంటి అంటే ఈ యొక్క విషయం మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో జనరల్లీ అంటే యాక్ట్స్ అవి చేసినప్పుడు లిస్ట్ అనేవి ఉంటాయన్నమాట. ఈ లిస్ట్ అనేవి ఏంటి, ఒకటి సెంట్రల్ లిస్ట్, ఇంకొకటి స్టేట్ లిస్ట్, ఇంకొకటి కాంక్యూరెంట్ లిస్ట్ అనేది. సో సెంట్రల్ లిస్ట్ అనేది కేవలం పార్లమెంట్ మాత్రమే యాక్ట్స్ చేయగలదు. స్టేట్ లిస్ట్ మీద కేవలం స్టేట్ లెజిస్లేచర్, కాంక్యూరెంట్ మీద బోత్ ఇద్దరికి ఉంటుందన్నమాట. ఇదే విషయాన్ని Schedule 7లో మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. అండ్ అలానే స్టేట్ ఏమని చెప్పేసి అంటుంది, కంప్లీట్ గా స్టేట్ అనేది ఆర్టికల్ 266 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి ఆ 266 సబ్ క్లాస్ 2 అనేది ఏం చెప్తుంది, money collected by the center or state government which do not pertain to the consolidated fund can be brought under the head of public accounts.
ఏదైతే అప్ అనేది ఉంటుందో స్టేట్ కానీ సెంటర్ కానీ అది కన్సాలిడేటెడ్ ఫండ్లోకి ఏదైతే వెళ్ళదో అది 266లో మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో అది ఏదైతే వెళ్ళదో అలాంటి అమౌంట్ అంతా కూడా పబ్లిక్ అకౌంట్ అని చెప్పేసి అంటారు. మోస్ట్లీ స్మాల్ సేవింగ్స్, సెక్యూరిటీ డిపాజిట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు పబ్లిక్ అకౌంట్ ఫాల్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అండ్ ద సెంటర్ హ్యాస్ నో పవర్. సో బేసికల్లీ వీళ్ళు 2 పాయింట్స్ తీసుకొచ్చారు. ఒకటి ఏంటి అంటే బయట ప్రజల దగ్గర నుండి తెచ్చుకుంటున్న అప్పు ఏదైతే ఉంటుందో అది స్టేట్ లిస్ట్లోకి వస్తుంది. రెండో పాయింట్ ఏంటి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఏ అమౌంట్ అయితే చేరదో అదంతా కూడాను ప్యూర్లీ స్టేట్ లెజిస్లేచర్ చేతుల్లో ఉంటాయి. అలాంటప్పుడు ఈ పర్టికులర్ అప్పు విషయంలోని రెస్ట్రిక్షన్స్ చేసే అధికారం అనేది సెంటర్కి ఏ విధంగా ఉంటుంది అనే ముక్కని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది కేరళ వాళ్ళనమాట. అండ్ అలానే కేరళ థర్డ్ పాయింట్ ఏంటి అంటే కేరళ పరంగా కేరళ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. సో దీని ప్రకారంగా వాళ్ళే టార్గెట్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చు అనే విషయాన్ని, ఎంతవరకు ఫిస్కల్ డెఫిసిట్ అనేది కేవలం 3% అనేది బై 2025-2026 యాజ్ ఆఫ్ నౌ ఇంతకంటే తక్కువే ఉందన్నమాట. వేరాస్ సెంటర్కి వచ్చేసరికి ఎంత ఉంది, ఇన్ఫాక్ట్ వాళ్ళ తాలూకా ఫిస్కల్ డెఫిసిట్ అనేది కూడాను అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ 2.44% అండ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి కేవలం 0.88% ఆఫ్ ద జీడిపి. వేరాస్ చూడండి వీళ్ళ పైన రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది సెంటర్ కేరళ పైన. కానీ సెంటర్ తాలూకా అప్పులు ఎలా ఉన్నాయో తెలుసా, ఫిస్కల్ డెఫిసిట్ అనేది 5.8% వరకు ఉంది 2023-24. కేరళ కంటే 3% ఎక్కువ ఉంది. కేరళ మీద వీళ్ళు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఎందుకంటే మీరు ఫినాన్షియల్ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి అనేది. సో దట్ ఈస్ వాట్ మెయిన్ ఈ సుప్రీంకోర్టు తాలూకా సుప్రీంకోర్టు అడ్వకేట్ తాలూకా పాయింట్ అన్నమాట. అయితే ఆథర్ డైరెక్ట్లీ ఏమని చెప్పేసి అంటున్నారు, ఏదైతే ద బోరింగ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్లీ ఎన్హిలేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్హిలేటివ్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈజ్ వాట్ అంటే చాలా డిటీరియోరేట్ అయిపోతుంది లేదా డిస్ట్రక్ట్ జరుగుతుంది. డిస్ట్రక్షన్ అంటే అర్థం ఏంటి, నాశనం అయిపోతుంది అంటే ఫెడరలిజం చాలా డిస్ట్రక్ట్ అయిపోతుంది. ఏదైతే కోఆపరేటివ్ గా ఉండాలో అలా కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది కాకుండా ఇన్ఫాక్ట్ డిస్ట్రక్ట్ అయ్యే ప్రమాదంకి సెంటర్ అనేది తీసుకొస్తుంది అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ తాలూకా టోటల్ కాంటెక్స్ట్ అన్నమాట. ఓకేనా, ఐ హోప్ దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ వి విల్ బి మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. రాజ్యసభ passes bills to add PVTGs of Odisha, AP in ST list. సో ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. GS2లోని డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్లో డెవలప్మెంటివ్ పాలసీస్ ఆ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. అయితే ఇండియా అనేది బేసికల్లీ ఏంటి, ఇట్ ఈజ్ ఏ వెల్ఫేర్ నేషన్ మంది. అంటే అర్థం ఏంటి, మోస్ట్లీ ప్రజలకి హెల్ప్ చేయడానికి, ప్రజల వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం, ప్రోగ్రామ్స్ కోసం ప్రజలు ఎలాగా అవుతున్నారు అంటే ఎలా ఎదుగుతున్నారు ఏంటి అనేది అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ కొంతమంది ఎదుగుతున్నారు కొంతమంది వదిలేస్తున్నారు అనేది కాదు. సో అందరినీ కలిపికట్టుగా మన ఏంటి అంటే ఎదగాలి అనే కాన్సెప్టే ఈ వెల్ఫేర్ నేషన్ అనే కాన్సెప్ట్ అనమాట. అయితే ఏం జరిగింది, కాన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఏంటి అంటే మనకి ఇండియా అనేది ఒకేసారి సడన్లీ అప్పటి వరకు బ్రిటిషర్స్ రూల్ చేసే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. మన చేతుల్లోకి మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది టోటలీ వచ్చిందనమాట. ఆ తర్వాత ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, కాస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. దాంట్లోని మోస్ట్లీ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఒకరు స్కెడ్యూల్డ్ కాస్ట్, ఇంకొకరు వచ్చేసరికి స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. అయితే స్కెడ్యూల్డ్ కాస్ట్ గురించి కొంతసేపు పక్కన పెడతాం ఎందుకంటే మనకి పీవీటీజీస్ గురించి మెన్షన్ చేశాడు కాబట్టి. ఎస్టీస్ అనే వాళ్ళు ఏంటి, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి అంటాం. బేసికల్లీ వీళ్ళు ఏంటి, ఈ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు అంటే నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని అలాగే మనం ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే
దీంట్లోని స్కెడ్యూల్డ్ ట్రైబ్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ అన్నమాట. కాకపోతే ఇంకా ఏంటి, దీంట్లోని ఇంకా బ్యాక్వర్డ్ ఫర్దర్గా బ్యాక్వర్డ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని ఈ ఎస్టీస్లోంచి సెపరేట్ చేసి వాళ్ళకి సెపరేట్గా అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లోని ఏంటి 1960s ఏంటి దేబర్ కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దేబర్ కమిటీ, ఈ దేబర్ కమిటీ అనేది ఏం చేసింది, ఈ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్టేట్లోని కూడా ఎస్టీ వాళ్ళు అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు బ్యాక్వర్డ్, వాళ్ళకి ఇంకా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అంటే ప్యూర్లీ ఈ రోజుకి కూడా వాళ్ళు ఏంటి అంటే ప్రీ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ అవి యూజ్ చేయడం, వాళ్ళకి చిన్న పిసరు కూడా లిటరసీ అనేది లేకపోవడం, వాళ్ళ మెషినరీ కానీ టెక్నాలజీ కానీ అదంతా ఇప్పటికీ కూడాను ప్రీ ఇండిపెండెంట్ ఉన్నాయి. అంటే అలాంటి వాళ్ళని బేసికల్లీ మనం ఏమని చెప్పేసి అంటాము, ఇంకా బ్యాక్వర్డ్ కింద కన్సిడర్ చేయడం అనేది చేస్తామన్నమాట. అయితే ఈ దేబర్ కమిటీ బేసికల్లీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇచ్చింది. ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీళ్ళు ఏ గ్రూప్స్ అయితే ఉంటారో వాళ్ళు హోమోజీనస్, అంటే అందరికీ కూడా సిమిలర్ కల్చర్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ పాపులేషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటూ బేసికలీ దే ఆర్ ఐసోలేటెడ్ అంటే ఏంటి, కొంచెం నార్మల్ ప్రజలకి దగ్గరలోని ఉండరనమాట. చాలా డిస్టింక్టివ్ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్లో చూడండి, నికోబరీస్ అండమనీస్ వాళ్ళు ఎలా ఉంటారో చాలా అంటే చాలా షై ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువ అనమాట. అండ్ అలానే absence ఆఫ్ రిటర్న్ లాంగ్వేజ్, వాళ్ళకి పర్టికులర్లీ ఒక రిటర్న్ లాంగ్వేజ్ అనేది ఉండదు. రిలేటివ్లీ సింపుల్ టెక్నాలజీ, పెద్ద పెద్ద ట్రాక్టర్లు గట్టా అలాంటివి యూజ్ చేయరు అగ్రికల్చర్ కోసం, దానికోసం. అండ్ స్లో రేట్ ఆఫ్ చేంజ్, వాళ్ళు మారడం కూడా చాలా చాలా తక్కువ అనమాట. అలా ఈ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే ఎస్టీస్కుంటాయో అలాంటి వాళ్ళని సో ఏమని చెప్పేసి అన్నారు, ఫస్ట్ ఏంటి అంటే 1973లోనమాట వీళ్ళని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి నేమ్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్తో ఎస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2006లోని ఏం చేసింది, ఈ పేరు అనేది చేంజ్ చేసేసింది అనమాట. 2006లోని పీటీజీస్ కాస్త పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని వీటిల్ని పీవీటీజీస్ అని చెప్పేసి అంటారనమాట. ఈ పీవీటీజీస్ అనేవాళ్ళు ఎప్పుడైతే అంటే 1973లోని ఇలా నేమ్ చేసిన తర్వాత 1975లోని ఫస్ట్ ఈ గ్రూప్లోకి ఎంతమందిని 52 కేటగిరీస్ అంటే 52 ఎస్టీ లిస్ట్ని యాడ్ చేయడం అనేది 52ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు 1993లోనమాట 52కి ప్లస్ ఇంకొక 23 గ్రూప్స్ని యాడ్ చేసి అలా టోటల్ 75 గ్రూప్స్ కింద అంటే 75 కింద యాజ్ ఆఫ్ లిస్ట్ అనేది చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ ఎంతమంది 705 స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లోంచి అనమాట. టోటల్ ఈరోజు ఇండియాలో ఏంటి అంటే 705 స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటే దాంట్లోని 75 గ్రూప్స్ అనేవాళ్ళు అంటే 75 స్కెడ్యూల్ ట్రైబ్స్ అనేవాళ్ళు పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. దాంట్లోని మెజారిటీ వచ్చేసరికి ఎవరు, ఒడిశాలోని హైయెస్ట్ ట్రైబల్ పీవీటీజీ గ్రూప్స్ అనేవి ఉండడం అనేది జరిగిందనమాట. అయితే రీసెంట్గా ఏం జరిగింది, రాజ్యసభ ఉంది కదా, రాజ్యసభ ఏంటి అంటే ఒక బిల్ అనేది పాస్ చేసింది. ఎందుకు, ఆంధ్రప్రదేశ్ నుండి అండ్ ఒడిశా నుండి ఏంటంటే ఒక 7 అంటే ఒక 7 గ్రూప్స్ని పీవీటీజీస్ లిస్ట్లోకి యాడ్ చేయడం కోసం.
అయితే మేడం వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీటీజీస్ అనేది ఐడెంటిఫై చేస్తున్నారు, అదంతా ఓకే, ఇదంతా అర్థమైంది. కానీ దేనికోసం యాడ్ చేస్తారు? బేసికలీ ఇలా యాడ్ చేయడం వల్ల పీవీటీజీస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పెషల్ ఫోకస్ అనేది చేస్తుంది. అంటే అర్థం ఏంటి? సో వీళ్ళకి సెపరేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇస్తుంది. అండ్ అలానే వీళ్ళ కోసం ఏ ఫండ్స్ అయితే స్టేట్ అనేది రైజ్ చేస్తుందో దానికి 100% ఫండింగ్ అనేది కూడా బేసికల్లీ సెంటరే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళకి అంటే సెపరేట్గా వాళ్ళని అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళకి ఎదిగేలాగా చేయడానికి కోసం అని చెప్పేసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు షై పాపులేటెడ్, సో అందుకు వాళ్ళ ప్రజల్లోనే కొంతమందిని అంటే ఫుల్గా ట్రైనప్ చేసి వాళ్ళకి సింపుల్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళకి లిటరసీ అది పెంచడం కానీ, వాళ్ళకి స్పెషల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడం కానీ, దానికోసం ఫండింగ్ అంతా కూడా సెంటరే ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి మెషర్స్ అనేవి చేస్తుందన్నమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఇది రాజ్యసభలో పాస్ అయిపోయి లోక్సభలో పాస్ అయిపోయి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి పాస్ అయిపోతే ఇప్పుడు 75+7 అనేవి అయిపోతాయి, అంటే 82 గ్రూప్స్ అనేవి అవుతాయి. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఆర్టికల్ పీవీటీజీస్ గురించి తెలుసుకోవడం. యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటి అంటే షెడ్యూల్ ట్రైబ్స్ తాలూకా పాపులేషన్ హార్డ్లీ 9% అనేది ఉండింది. ఓకే, దాంట్లోనే తీసుకుంటే కేవలం ఒక 75 గ్రూప్స్, యాజ్ ఆఫ్ నో 75. ఇప్పుడు కొత్తగా ఏవైతే యాడ్ చేస్తున్నారో ఒడిషా నుండి ఒక 4 గ్రూపుల్ని, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక 3 గ్రూపుల్ని, వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకి మెన్షన్ చేయలేదు, అంటే ఏ ట్రైబల్ గ్రూప్స్ అనేది అని చెప్పేసి. ఎస్ ఒడిషా నుండి వచ్చేసరికి ఏంటి అంటే పౌడి పేరు చూసుకోండి, 6D సినోనిమ్స్ of Buyan tribe and Chuktiya Bunjia and Bunjia tribe, Bondo Poraja taluka sub tribe ఇలాగే 4. అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి బోండో పోర్జా, కోండ్ పోర్జా అండ్ పోర్జా ట్రైబ్. ఈ ట్రైబ్స్ ఏంటి అంటే యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ సినానిమ్స్ ని చేంజ్ చేస్తూ ఆ ఎడిషన్స్ డిలీషన్స్ అనేవి చేస్తూ కొత్త ట్రైబ్స్ ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు అందరికీ కూడా పీవీటీజీస్ అంటే ఏంటి, ఏ కమిటీ దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది గుర్తుపెట్టుకోండి. లిటరల్లీ ఫస్ట్ టైం దీని గురించి మెన్షన్ చేసిన కమిటీ ఏంటంటే దేబర్ కమిటీ ఇన్ ద ఇయర్ 1916. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. వి షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ విశాఖపట్నం కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో వైజాగ్ ఎవరైతే నియర్ బై ఏరియాస్లో ఉన్నారో ఇప్పుడు మీరేంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ని ఆఫ్లైన్ కోర్స్కి వచ్చి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. మీ యొక్క ప్రిపరేషన్ ఎందుకంటే కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రిపరేషన్ని మీరు ఏంటి అంటే 5,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తూ కూడా విత్ లైఫ్ టైం వెలిడిటీ ఆపర్చునిటీ తోటి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది కూడా మీకు ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేసరికి కేవలం 60,000 రూపాయలు మాత్రమే అనమాట. సో మంత్లీ 5,000 పే చేస్తూ 60,000 అనేది క్లియర్ చేయొచ్చు. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం ఎంతవరకు ఉంటుంది? 15th ఫిబ్రవరికి వరకు మాత్రమే ఉండబోతుంది. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇఫ్ అట్ ఆల్ మీకు ఇంకా ఏమైనా ఆఫర్స్ ఆర్ ఇంకేమైనా పర్టికులర్ రిలేటెడ్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా www.ltxclasses.com లాగిన్ అవ్వండి. మనకి డెమో కోర్సెస్ అనేవి ఉంటాయి కూడాను. సో ఈ డెమో కోర్సెస్లోని ఎలా అవుతున్నాయి, క్లాసెస్ ఏంటి అని తెలుసుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్ మన విశాఖపట్నం బ్రాంచ్కి కూడా మీరు విజిట్ అవ్వచ్చు. 1 డే మీరు క్లాసెస్ అనేవి కూడా చూడొచ్చు. మీకే అర్థమవుతుంది మన స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్. ఎందుకంటే ఎలక్షన్ రిలేటెడ్ కాబట్టి. అండర్స్టాండింగ్
ది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. అదేంటది మేడం అన్నారు ఎలక్షన్స్ రిలేటెడ్ అని, కాకపోతే ఇక్కడ చూస్తే అసలు ఎలక్షన్ అనే పదమే లేదు, ఇదేదో డీలిమిటేషన్ అనే పదం ఉంది. సో డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకున్నాను. ఓకేనా, ఈ పదం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు దేని గురించి వచ్చింది, అసలు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. అండ్ సీ దాట్ ఈ ఆర్టికల్ రాసింది ఏంటి అంటే రంగరాజన్ ఆర్ గారు. ఇతను ఎవరు అంటే ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అండ్ అలానే పాలిటీ సింప్లిఫైడ్ కూడా రాయడం అనేది జరిగింది. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ని ఆఫీసర్స్ ఐఏఎస్ అకాడమీలో ట్రైన్ చేయడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ విధంగా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ అనేది తెలుసుకోండి. GS 2లోని మనకి పాలిటీ పర్స్పెక్టివ్లో ఎలక్షన్స్ రిలేటెడ్ హైలీ ఇంపార్టెంట్. అండ్ అలానే మనకి ఏంటి అంటే యూనియన్ అండ్ ఇట్స్ పవర్స్లో కూడా ఈ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఉండింది. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్. అయితే మనకి పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్స్లో కానీ అటు ఎంపీస్ ఇటు ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు ఉంటారు. అయితే ఒక స్టేట్ నుండి ఎంతమంది ఎంపీస్ ఉండాలి, ఒక స్టేట్ నుండి ఎన్ని మంది ఎమ్మెల్యేస్ ఉండాలి, అండ్ దానికి తగినట్టుగా ఏ ఏరియా నుండి ఏ ఏరియా వరకు కూడా కవర్ చేయాలి అనే విషయాన్ని ఎవరు చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుండి ఇన్ని ఎంపీస్ ఉన్నారు సెంటర్లో, అలానే 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు, లేదా తెలంగాణ నుండి అలాగ ఉన్నాయి కదా. అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, వైజాగ్ అంతా కూడా ఒక ఏరియా, ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఏరియా, లేదా ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరి, అలాగా ఈ ఏరియా నుండి ఈ ఏరియా వరకు కూడాను ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ అంటారు. అని ఆ సెగ్రిగేషన్ ని అటు పార్లమెంట్ కోసం ఇటు స్టేట్ లెజిస్లేచర్ కోసం రెండింటి కోసం కూడా అనమాట. అలాగా ఏదైతే చేస్తారో ఆ ఎక్సర్సైజ్ ని ఏమని అంటారు, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు అర్థమైందా ఎలక్షన్స్ రిలేటెడ్ అని ఎందుకు అంటున్నాను. అయితే ఇంతకీ ఈ ఆర్టికల్ అనేది ఎందుకు అపీర్ అయిందో చూద్దామన్నమాట. ఏంటి అంటే బేసికలీ ద స్టోరీ సో ఫార్ అని చెప్పేసి ఇచ్చారు. ద డీలిమిటేషన్ కాన్స్టిట్యుయెన్సీస్ లోక్సభ కానీ స్టేట్ లెజిస్లేచర్ కి కానీ. ఓకే, అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడు చేయాలి, 2026 తర్వాత ఫస్ట్ సెన్సస్ ఏదైతే జరుగుతుందో. అయితే సెన్సస్ అంటే అర్థం ఏంటి, పాపులేషన్ క్యాలెక్షన్ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఎలా జరుగుతుంది, ఎవ్రీ 10 yearsకి ఒక్కసారి జరుగుతుంది. ఓకే, అది కూడా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2001, 2011, 2021, 2031 అలాగా ఎవ్రీ 10 yearsకి ఒకసారి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే లాస్ట్ టైం మనకి ఇప్పుడు ప్రెసెంట్ 2024, లాస్ట్ టైం ఎప్పుడు జరుగుండాలి, 2021లో జరుగుండాలి. కాకపోతే ఇప్పటిదాకా జరిగిందా సెన్సస్ అనేది, జరగలేదు. ఎందుకు, కరోనా పాండమిక్ వల్ల ఎవరు కూడా చేయడం అనేది చేయలేదన్నమాట. సెన్సస్ క్యాలిక్యులేషన్ అనేది జరగలేదు. కానీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అది 2031లో జరిగే తలుక సెన్సస్ ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ అనేది చెయ్యాలి. అంటే ఎంతమంది ప్రజలుంటే ఒక ఏరియాని కాన్స్టిట్యుయెన్సీ కింద కేటగరైజ్ చేస్తాము అనే ముక్క అన్నమాట. ఓకే, 2021లో జరగాల్సింది ఏదైతే ఉందో అది COVID-19 పాండమిక్ ద్వారా అండ్ తర్వాత ప్రోగ్రామ్స్ వల్ల గవర్నమెంట్ కున్న పనుల వల్ల యాక్చువల్లీ అది డిలే అయిపోతూ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తూ వచ్చింది అనమాట. సో ఇంతకీ డీలిమిటేషన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ బౌండరీస్ అనమాట. ఒక స్టేట్లో ఎన్ని సీట్స్ ఉండాలి, ఆ సీట్స్కి ఎక్కడి నుండి ఎక్కడి వరకు బౌండరీస్ అనేవి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అటు బోత్ లోక్సభ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, అయితే అండ్ అలానే వీటితో పాటు స్కెడ్యూల్డ్ కాస్ట్ కి స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే విషయం కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అయితే ఇది ఏ విధంగా జరుగుతుంది, ఇది కాన్స్టిట్యూషన్ కి
అంటే పరిమితిలోనే జరుగుతుంది. ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇదే విషయాన్ని, నెంబర్ ఆఫ్ సీట్స్ విషయాన్ని, అటు లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి, టోటల్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ని ఏ విధంగా షేర్ చేయాలి అనే విషయాన్ని ఆర్టికల్ 82 కానీ ఆర్టికల్ 170 అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. అయితే ఈ ఎక్సర్సైజ్ అనేది ఎవరు చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ అనేది పార్లమెంట్ ఒక యాక్ట్ ద్వారా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, డీలిమిటేషన్ చెయ్యాలి అనే విషయం కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉన్నా సరే, బట్ దీనికోసం ఏదైతే బాడీ కమిషన్ ఉంటుందో ఆ కమిషన్ మాత్రం మనకి పార్లమెంట్ యాక్ట్ ద్వారా క్రియేట్ అయ్యింది. అలాంటివి ఇప్పటికి ఎన్నిసార్లు జరిగాయి? 1951, 1961, 1971 సెన్సస్ తర్వాత జరగడం అనేది జరిగిందనమాట. ఓకే, అయితే ఎందుకు కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ అనేది ఎందుకు మెన్షన్ చేసింది? బేసికల్లీ ఇండియా అనేది డెమోక్రటిక్ నేషన్. అంటే ఏంటి? రూల్ ఆర్ గవర్నమెంట్ బై ద పీపుల్ అని చెప్పేసి అంటాం. ప్రజల చేత ఎన్నుకోబడింది అయ్యి ఉండాలి అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి 1 citizen 1 vote 1 value, ఒక సిటిజన్ తనకు ఒక ఓటు వాల్యూ ఉంటుంది, ఆ ఓటుకి ఒకటే వాల్యూ అనేది ఉంటుంది. ఆ ప్రిన్సిపల్లోని ఈ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎలక్షన్స్ లోని 1951, 61, 71 ఆ తర్వాత రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేదన్నమాట. ఎందుకోసం? పాపులేషన్ మెషర్స్ అనేవి తీసుకోవడానికి అనమాట. 494, 522, 543 అని చెప్పేసి వేరిన్ అలా ఇన్ని కాన్స్టిట్యుయెన్సీస్ డివైడ్ చేస్తూ ఉంటే 543, ఎందుకంటే ఈ రోజుకి కూడా మనకి 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి లోక్సభలోకి వచ్చేసరికి. 36.1, 43.95, 54.8 అలాగా ఇంతమంది పాపులేషన్ కి ఒక పర్సన్ అనే అలాగా కేటగరైజ్ చేస్తూ కాన్స్టిట్యుయెన్సీస్ ని సెగ్రిగేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అంత క్రోర్స్ ఉండేటప్పుడు 7.3, 8.4, 10.1 lakh పర్సన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రకారంగా 1971 సెన్సస్ ప్రకారంగా ప్రతి 10.1 lakh పర్సన్ కి కూడాను అంతమంది గ్రూప్ కి కూడా కేవలం ఒక్క ఎంపీ రిప్రజెంట్ చేస్తారు అనే విషయాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి సెన్సస్ ఇంకా చేస్తూ ఉంటే, ఇంకా పాపులేషన్ పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ఎక్కువ ఎంపీస్ అనే వాళ్ళు అయిపోతూ ఉంటారు. అప్పుడు స్టేట్స్ ఏం చేస్తాయి? ఇంకా పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ అనేవి తీసుకోదు. అందుకోసం స్టేట్స్ అనేవాళ్ళు పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ అనేవి తీసుకొని రావడం కోసం ఏం చేశారు? ఇలాగా 1971 సెన్సస్ తోటి సీలింగ్ అనేది పెట్టేశారనమాట. ఎలాగా సీలింగ్ లిమిట్ అనేది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2000 వరకు కూడా చెయ్యకూడదు అని, ఆ తర్వాత 84th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ ని 2026 వరకు. అయితే 2026 లో కూడా జరగదు. ఎందుకంటే 2026 అప్పటికి 2024 ఎలక్షన్స్ జరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ 2029 లో ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ అప్పటికి సెన్సస్ లేదు కదా. సెన్సస్ తర్వాత కదా, అంటే 2026 తర్వాత ఫస్ట్ సెన్సస్ అంటే 2031 సెన్సస్ బేసిస్ అంటే మళ్ళీ 2034 కనమాట. అర్థమైందా? సో హెన్స్ ద పాపులేషన్ బేస్డ్ ఇదేంటి అంటే దిస్ నెంబర్ విల్ బి రీఅడ్జస్టెడ్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 2026, ఫస్ట్ సెన్సస్ తర్వాత 2026 తర్వాత. అండ్ సీట్స్ ఫర్ SC/ST వర్ ఆల్సో డిటర్మిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 2001 సెన్సస్. ఈ రోజుకి కూడా ఏంటి అంటే 2001 సెన్సస్ బేస్ చేసుకొని మనం చేస్తున్నాము. ఎందుకంటే రీసెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అనమాట, 84th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2001 సెన్సస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో దీనివల్ల చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఆథర్. ఏంట ఇష్యూస్ అంట? ద నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఫ్రోజన్ చేశారు 1971 తర్వాత. ఎందుకు? పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ కోసం. కానీ ఎంత పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది జరగాలో అంత పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది లిటరలీ జరగడం అనేది జరిగింది. ఈ రోజు ఎన్ని కోట్ల జనాభా అనే వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 5 decades లోని లైక్ నార్త్ కి సౌత్ కి మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని చాలా ఇంక్రీజ్ అయిపోయింది. వేరాస్ సదరన్ స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే పాపులేషన్ మెషర్స్ తీసుకొని చాలా వరకు కూడా పాపులేషన్ ని కంట్రోల్ చేయడం అనేది జరిగిందనమాట.
సో ఇదే విషయాన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ 543 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీడిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, ప్రెసెంట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది టేబుల్ 1లో చూపించినట్టు. అలా కాకుండా ఒకవేళ పాపులేషన్ కి తగ్గట్టు 2026 తర్వాత ఇంక్రీజ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది 848కి వెళ్తుంది, ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ కానీ చేస్తే. అప్పుడు చూడండి టేబుల్ 2 ప్రకారంగా, అంటే ఒకవేళ సేమ్ సీట్స్ ఉన్నాయనుకోండి, అంటే 543 తోటి లేదా 848 అయితే ఇక్కడ చూడండి ఎంత డిస్క్రిమినేషన్ అనేది మీకే అర్థమవుతుంది. యూపీ, బీహార్, రాజస్థాన్, ఎంపీ లాంటి నార్థరన్ స్టేట్స్ లోని పాపులేషన్ మెషర్స్ ఏమీ తీసుకోకపోయినా వాళ్ళకి నెట్ గెయిన్ ఆర్ లాస్ అనేది 11, 10, 6, 4 అలా జరుగుతుంది. వేరాస్ పాపులేషన్ మెషర్స్ తీసుకుంటున్న స్టేట్స్ లైక్ తమిళనాడులోని మైనస్లు చూపిస్తున్నాయి, అంటే రెడ్యూస్ అయిపోవడం అనేది జరుగుతుంది. అదే 848కి వెళ్ళాం అనుకోండి, ఒకవేళ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేశారనుకోండి, యూపీకి లిటరల్లీ 63 పెరుగుతాయి, బీహార్కి 39. అలాంటప్పుడు నార్త్ తాలూకా డామినేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ లోని ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ 25, 23, కానీ వేరాస్ కేరళకి అయితే అసలు గెయినే లేదు, హిమాచల్ ప్రదేశ్ కి గెయిన్ లేదు, ఈ ఉత్తరాఖండ్ కి అయితే 2, పంజాబ్ కి 5, కర్ణాటక 13, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 మాత్రమే. ఇంత ఏంటి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. ఎంత డిస్క్రిమినేషన్. అలా అయితే సదరన్ స్టేట్స్ ఎందుకు పాపులేషన్ మెషర్స్ అనేవి తీసుకోవాలి, దేనికోసం అని చెప్పేసి గ్రాంట్స్ అనేవి లేవు, ఏమీ లేకుండా పోతున్నాయి అనమాట. ఇన్ఫాక్ట్ అందుకోసమే అయితే ఇదే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఏ విధంగా ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి, ఇట్ ఆల్సో గోస్ అగేన్స్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ ఫ్రీజింగ్ సీట్స్. ఒకవేళ ఇలా జరిగిందనుకోండి, అసలు ఏ కాన్సెప్ట్ పైన అయితే ఫ్రీజ్ అనేది బౌండరీస్ చేశారో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కే అగేన్స్ట్ అయిపోతుంది కదా, డబల్ చేసి ఇంక్రీజ్ చేస్తే. సో అందుకోసమే దీనికి ఒక పరిష్కారం అనేది వెతకాలి, ఇప్పుడు దీనికి చేంజెస్ అనేవి తీసుకొని రావాలి అని ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లోని ఏ విధంగా జరుగుతుంది, ఈ యుఎస్ లోని కానీ ఆర్ అదర్వైజ్ ఇన్ఫాక్ట్ యుఎస్ లోని అండ్ యూరోపియన్ యూనియన్ లో కానీ, ఇక్కడ ఏంటి అంటే జర్మనీలోని ఇలాంటి ఏరియాస్ లోని ఏ విధంగా అంటే పెద్దగా చేంజెస్ అనేవి ఉండవన్నమాట. ఏ స్టేట్ ఎంతైనా పాపులేషన్ అవ్వనియండి, లేకపోతే ఏదైనా అవ్వనియండి, వాళ్ళ దగ్గర నుండి కేవలం ఇంత ఎంపీస్ ఉంటారు, ఇంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు అనే కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటారు. సో దాట్ ఏంటి అంటే పెద్ద అంటే పాపులేషన్ పెరిగినా తగ్గినా ఏమీ ఉండదు, అలాంటివి తీసుకోవడం అనేది బెటర్ అని చెప్పేసి సంథింగ్ లైక్ ఆథర్ అనేది మాట్లాడుతున్నారనమాట. అయితే దీనికి ఐడియల్ సొల్యూషన్ ఏంటి మేడం అంటే, దీనికి ఇప్పుడు సొల్యూషన్ అనేది ఏంటి? సో బేసికల్లీ ఇష్యూ అనేది ఎందుకు వచ్చింది, డెమోక్రటిక్ అండ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండడం వల్ల. సో ఇఫ్ అట్ ఆల్ హార్మోనియస్ గా ఇవి గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు బోత్, అటు డెమోక్రటిక్ కి ఇటు ఫెడరలిస్టిక్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు ఏంటి అంటే మేబీ ఎంపీస్ అనేవాళ్ళు ఈక్వల్ రిప్రజెంటేషన్ లో వెళ్తారు అనే కాన్సెప్ట్ అనమాట. ద నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఇన్ లోక్సభ మే బి క్యాప్డ్ ఎట్ 543, బట్ నో డిస్రప్షన్ ఇన్ ద ప్రెసెంట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్. ప్రెసెంట్ స్టేట్స్ నుండి ఏదైతే రిప్రజెంటేషన్ చేంజ్ అవ్వలేదో అలా చేంజ్ అవ్వకుండానే పాపులేషన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. ఎటువంటి ఇంక్రీజెస్ అనేవి పాపులేషన్ బేసిస్ ఇప్పుడు తీసుకొని రాకూడదు అనేది ఆథర్ తాలూకా సింగిల్ పాయింట్ అనమాట. The number of MLAs in each state may be increased in line with the current population. రాజ్యసభ సీట్లు అనేవి చేంజ్ చేయకుండా, కానీ స్టేట్ లెజిస్లేచర్స్ లో మాత్రం ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ పెరగాలి అనే కాన్సెప్ట్. కానీ ఎంపీస్ పరంగా మాత్రం ఏ చేంజ్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో దాట్ ఏంటి అంటే ఎటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా. ఓకేనా? సో ఇదే విషయాన్ని ఇక్కడ ఆథర్ క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ టేబుల్ మీరు క్లియర్ గా చూసారనుకోండి, అప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆథర్ తాలూకా పాయింట్ ఏంటి అనేది. ఇక్కడ మనం డీలిమిటేషన్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రిమెంబర్, డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో అది ఈవెన్ దో డీలిమిటేషన్ జరగాలి అనేది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉన్నా సరే ఆ బాడీని సెటప్ చేసేది మాత్రం పార్లమెంట్ ఒక యాక్ట్ ద్వారా. అందుకే దాన్ని స్టాట్యుటరీ బాడీ అని మెన్షన్ చేస్తారు.
ఓకేనా. సో ఎవ్రీ సెన్సెస్కి కూడా ఇది చెయ్యాలి అనే విషయం, ఖచ్చితంగా చేయాలనేది ఉండదు, సెన్సెస్ తర్వాత చేయాలి అనేది. సో యాజ్ ఆఫ్ నౌ లిమిట్ వచ్చేసరికి 2026 వరకు పెట్టారు. ఆ తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఏదైతే జరుగుతుందో దాని బేసిస్ చేంజ్ చేయాలి అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఒకవేళ సెన్సెస్ జరిగిన తర్వాత ఏ ఎలక్షన్స్ కి 2034 ఎలక్షన్స్ లో మళ్ళా చేంజెస్ అనేవి వస్తాయి. అప్పటికి ఇంకెంత పాపులేషన్ మెషర్స్ చేంజెస్ వచ్చేస్తాయో వీ నీడ్ టు సీ. ఓకే, this is all about this article. I hope this is very much clear for you. And moving to the next article. Next article ఏంటి అంటే, after 5 months of pause ఆపడం డ్యూ టు గాజా వార్, ఈ ఇజ్రాయెల్ హమాస్ వార్ ఏదైతే ప్యాలెస్తీన్ లో జరుగుతుందో దట్ టు గాజా స్ట్రిప్ ఏరియాలోని, తర్వాత గవర్నమెంట్ హోప్స్ టు మూవ్ ఆన్ ది IMEC. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఎలా ఇంపార్టెంట్ అనేది చూడండి. GS2లోని మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్, జనరల్ స్టడీస్ 1లోని జోగ్రఫీ పర్స్పెక్టివ్, దట్ టు వరల్డ్ జోగ్రఫీ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్, అండ్ అలానే జనరల్ స్టడీస్ 3 ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏంటి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోని G20 సమ్మిట్ అనేది జరిగిందనమాట. G20 సమ్మిట్ అనేది 2023లోనమాట. G20 సమ్మిట్ అనేది ఏంటి, సో గ్లోబల్ లెవెల్లో 20 అడ్వాన్స్డ్ డెవలపింగ్ ఎకానమీస్ వీళ్ళందరూ కూడాను ఏంటి అంటే ఏ విధంగా పాలసీ ఫార్ములేషన్స్ ఉండాలి, ఏ విధంగా ట్రేడ్ కోసం కానీ లేకపోతే ఎటువంటి ఇష్యూస్ వాళ్ళకి మధ్య ఉన్న అలాంటివన్నీ సెటిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి G20 అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అలా లాస్ట్ ఇయర్ G20 ఆర్గనైజేషన్లోనే ఏంటి అంటే ఇండియా ఇంకొన్ని నేషన్స్తో పాటు IMEC అనేది ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇంతకీ IMEC ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఈ పర్టికులర్ కంట్రీస్ మిడిల్లోనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వాట్ మీకు జోగ్రఫీ పరంగా ఇంపార్టెంట్ అని చెప్పేసాను కదా, ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్తుంది. సో దిస్ ఈస్ ద ప్రపోజ్డ్ కారిడార్. ముంద్రా గుజరాత్ నుండి, ముంబై నుండి, ఈ రెండింటి నుండి కనెక్టివిటీ ఎక్కడికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జాబెల్ అలీ, అంటే ఇక్కడ ఏవైతే పోర్ట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాయో, ఓకే తుర్కీయే, ఓకే తుర్కీయే మనకు లేదు, అల్ గువాఫత్, హరాత్, అల్ హదీదా, ఇవన్నీ పోర్ట్స్ అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ ముంబై గుజరాత్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న జబెల్ అలీకి, ఆ తర్వాత అల్ గువైఫత్ సౌదీ అరేబియాలో ఉన్నది, అండ్ తర్వాత హారద్, రియాద్, అల్ హదీతా, హైఫా ఇజ్రాయెల్లోని, అండ్ పైరియస్. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది దీంట్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటి, ఇజ్రాయెల్ తాలూకా పోర్ట్. కానీ ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య ఏదైతే ఇష్యూస్ అనేవి రన్ అవుతున్నాయో లాస్ట్ ఇయర్ నుండి కూడాను, సో వాటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సౌదీ అరేబియా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ వీళ్ళిద్దరూ కూడాను ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు మరి. ఓకే, అందుకే ఒకేసారి వార్ అనేది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే వార్ జరుగుతున్న పర్స్పెక్టివ్లోనూ మరి ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళిద్దరూ. అందుకే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ కానీ ఎట్సెట్రా మర్చిపోలేదు. ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇలా మీకు చుక్కలు ఏదైతే ఉందో అది సీ రూట్, ఇలా ఏదైతే ఉందో ఇది ల్యాండ్ రూట్, రైల్ రూట్ అనమాట, ల్యాండ్ రూట్, రైల్ రూట్. సో ఈ విధంగా ఏంటి ఈ కంట్రీస్ కి మధ్య ఇజ్రాయెల్, సౌదీ అరేబియా అండ్ ఇటు వచ్చేసరికి గ్రీస్, ఇవంతా కూడా ఏంటి ఇండియాతో పాటు ఇండియాకు ఒక విధంగా స్కోప్ ఏంటి, ఇప్పుడు ఏవైతే రూట్స్ ఉన్నాయి కదా ఇక్కడ రెడ్ సీ కానీ అండ్ అలానే మెడిటరేనియన్ సీ, వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయకుండా ఇవంతా కూడాను రెగ్యులర్ రూట్స్ లాగా కాకుండా ఇప్పుడు ఏంటి అంటే ఒక ఆల్టర్నేటివ్ రూట్ అనేది డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆల్టర్నేటివ్ రూట్ ద్వారా యాక్చువల్లీ ఒక అంటే ఎప్పుడైనా సరే చూసారా రీసెంట్గా రెడ్ సీలోని గట్ట ఇష్యూస్ అనేవి జరిగాయి. అలా ఎప్పుడైనా జరగడం ద్వారా ఏంటి అంటే ఒక ఆల్టర్నేటివ్ రూట్ ఉందనుకోండి, ట్రేడ్ అనేది ఆగకుండా జరుగుతుంది. సో ఇండియా నుండి ఏంటంటే ఇంపోర్ట్స్ అవి ఎక్స్పోర్ట్స్ అవి జరుగుతూ ఉంటాయి, ఎప్పుడో కూడా క్లాషెస్ అనేవి రాకుండా ఉంటుందన్నమాట.
అయితే ఇప్పుడు మళ్ళా టాక్స్ అనేవి జరుగుతాయని ఒక హోప్ అనేది రేజ్ అయిందనమాట. ఎందుకు? గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కండక్ట్ చేసిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక డైలాగ్ మీటింగ్ అనమాట. దీంట్లోని స్పెషల్ గెస్ట్ కింద అపేర్ అయ్యారు. ఎవరు? ఈ గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో అతను ఏంటి అంటే గ్రీస్ని ఒక రీజనల్ హబ్ కింద, అటు యూరప్లోని అండ్ ఒక రీజనల్ ట్రేడ్ హబ్ కింద డెవలప్ చేయాలి. దీనికోసం చాలా వరకు కూడా ఏంటి అంటే మెషర్స్ అనేవి తీసుకోవాలి అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఇంకొకటి ఏం తెలుస్తుంది అంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేస్తారు అనే విషయాన్ని అనమాట. ఎస్పెషల్లీ ఎందుకంటే గ్రీక్ పోర్ట్స్ అనేవి లైక్ పైరియస్ పోర్ట్ ఏదైతే ఉందో 3000 కిలోమీటర్స్ కారిడార్ అనేది ఇండియా వల్ల అండ్ డిజైన్ టు కంప్లీట్ కనెక్టివిటీ ఈ ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ ద్వారా అండ్ అలానే సూయజ్ కెనాల్ ని, రెడ్ సీని క్లోజ్ చేస్తూ ఇవి పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి. సో ఇదిగోండి ఇక్కడ మీకు ఇదొకటి ఇంపార్టెంట్. పైరియస్ అనేది ఏ తాలూకా పోర్ట్, హైఫా అనేది ఎక్కడి నుండి, లేదా రియాద్ అనేది ఏ ఏరియా తాలూకా పోర్ట్ అనే విషయాన్ని. సో ఇంత డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి గ్రీస్లోని. అండ్ అలానే సౌత్ ఈస్ట్కి కానీ అటు యూరోపియన్ రీజియన్స్కి రీచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది దొరుకుతుంది కారిడార్ ద్వారా. అందరూ కలిపి కదా ఇన్వెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు. సో అందుకోసమే అన్ని కంట్రీస్ ఒక కంట్రీ మీద ఒక కంట్రీ డిపెండ్ అవుతూ ఉంటారు కాబట్టి ఒకరి దాని నుండి ఇంకొకరు బెనిఫిట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. సో అదే విషయాన్ని మెన్షన్ చేశారు. అందుకే రీసెంట్ గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో ఇదే విషయాన్ని డిస్కస్ చేశారనమాట. సో అందుకే ఇప్పుడు మళ్ళా మిగతా కంట్రీస్ తో మాట్లాడి ఇజ్రాయెల్ ఒప్పించడం ద్వారా సౌదీ అరేబియాని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని కూడా, వీళ్ళిద్దరినీ కూడా ఒకవేళ అంటే ఒప్పించగలిగినట్లయితే ఈ కారిడార్ అనేది వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది. అండ్ వెరీ సూన్ స్టార్ట్ అవ్వగానే ఏంటి ఇన్ఫాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో కానీ అక్కడ కూడా డెవలప్ అవుతుంది, ట్రేడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ఏదైతే సూయిజ్ కెనాల్ మీద, రెడ్ సీ మీద డిపెండెన్సీ అనేది ఉందో ఆ డిపెండెన్సీ రెడ్యూస్ అయిపోతుంది. సో ఇన్ఫాక్ట్ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి. పైరేట్స్, హైజాకింగ్లు, హ్యాకర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటుంది అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఈ టోటల్ ప్రాజెక్ట్లోని యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, సౌదీ అరేబియా, యుఏఈ, యుఎస్ వీళ్ళందరూ కూడాను ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఈ కారిడార్ అనేది. బట్ దీంట్లో ఇంతమంది మెంబర్ నేషన్స్ కింద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అని చెప్పేసి. సో దీస్ ఆల్ ఆర్ ద ఆర్టికల్స్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఇవన్నీ కూడా అర్థమయ్యాయి అని చెప్పేసి. అండ్ ఈరోజు బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది యూపీఎస్సీ కోసం లాంచ్ చేయడం జరిగింది. సో డైలీ మనం ఏంటంటే హిందూ అనేది కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని టైం కాన్స్టెంట్ బట్టి మనం చూడటం అనేది జరుగుతుంది. సో డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది సర్చ్ చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కానీ ద హిందూయే కాకుండా మనకి ఇంపార్టెంట్ ఇంకొన్ని ఆర్టికల్స్ నుండి, పేపర్స్ నుండి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పిఐబి, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టు అర్త్. అండ్ అదే కాకుండా ఇన్ఫాక్ట్ వన్ వే అనేది కూడా అది ఇంపార్టెంట్ కాదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ మీకు చెప్తున్నాను, మీరు వినేస్తారు, కానీ ఏంటంటే మిడిల్లో మీకు ఇంకేదైనా డౌట్ రావచ్చు ఉండొచ్చు, లేకపోతే ఆ పాయింట్ మీద మీరు నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు. సో వాటికి డిబేట్స్, డిస్కషన్స్ అనేవి జరగాలి. అందుకోసమే ఇలాంటివన్నీ చేయడం కోసమని మనకి స్పెషల్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. డైలీ 8 to 9 ఏంటి అంటే ఈవినింగ్ లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అనమాట, కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్. అండ్ అలానే ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటి మీద వీక్లీ, మంత్లీ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు రివిజన్ కోసం. అండ్ డైలీ మీకు పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఎప్పటికప్పుడు రివిజన్ అనేది జరుగుతుంది. అండ్ వీటన్నిటి బేసిస్ మీకు ఓవరాల్ 2000+ MCQs అనేవి వస్తాయి. అండ్ ప్రిలిమ్స్ కి ముందు మీకు రివిజన్ అనేది కూడా చేస్తారనమాట. అయితే ఇదంతా కూడా మీకు కేవలం 499 పర్ మంత్తో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా ఉంటుంది, ఏంటి, ఇవి మీకు బెనిఫిట్ అవుతున్నాయా లేదా, క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు 499 రూపీస్ ఇచ్చి 1 మంత్కి జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ 9999తో కూడా జాయిన్ అవ్వచ్చు. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇక్కడ మీకు ఒక శాంపుల్ పీడిఎఫ్ అనేది కూడా చూపిస్తాను.
ఏ విధంగా మనకేంటి అంటే డైలీ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీ నుండి, అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ పిఐబి నుండి, అండ్ ఇంకా కొన్ని డౌన్ టు ఎర్త్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ చూడండి, ఇండియా టుడే నుండి, రిపబ్లిక్ వరల్డ్, అండ్ బిజినెస్ స్టాండర్డ్ నుండి, అండ్ అలానే అయిపోయిన తర్వాత పీడిఎఫ్ అయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి కూడా ఇలా పెడతారు. సో దట్ ఏంటి అంటే మీకు ఆర్టికల్స్ ఎంతవరకు అర్థమైంది. ఇప్పుడు ఎలా అయితే మనం డైలీ క్లాస్ అనేది చెప్పేసిన తర్వాత మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఒక క్వశ్చన్ పెడుతున్నాను కదా, సిమిలర్లీ. ఓకే, సో ఎస్, అందుకే వెరీ సూన్ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో దట్ లైవ్ క్లాసెస్లో వీ కెన్ ఆల్సో హ్యావ్ డిస్కషన్స్. సో నేనే మీకు అక్కడ క్లాసెస్ కూడా చెప్తాను కాబట్టి ఏంటంటే వీ కెన్ హ్యావ్ డిస్కషన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఆర్టికల్ నైనా మీరు క్రిటిసైజ్ చేయాలన్నా, మేడం దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏంటి, ఇలాంటివి ఏ వచ్చినా సరే మనం డిస్కస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఎస్, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈరోజు క్వశ్చన్ అనేది చూడటానికి ట్రై చేద్దాం. బట్ లాస్ట్ టైం నేను ఏదైతే క్వశ్చన్ అనేది ఇచ్చానో అది మోస్ట్లీ అందరూ కూడా ఆన్సర్ కరెక్ట్ చేయడం జరిగింది. అందుకే నేను అందరికీ కూడా లైక్స్ అనేది పెడుతున్నాను. ఎవరైతే రాంగ్ పెట్టారో వాళ్ళకి నేను కింద కామెంట్ బాక్స్ లో సజెషన్ చేస్తాను. అండ్ డూ రిమెంబర్ దట్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నేను ఏదైతే చూపిస్తానో అది మీకు అక్కడ అపేర్ అవుతుంది. అండ్ అలానే డైలీ మీరు ఆర్టికల్స్ అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చదవడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా? సో ఎస్, ఈరోజు క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. క్వశ్చన్ ఆఫ్ ద డే: పీవీటీజీస్ రీసెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్. ద కమిటీ ప్రపోజ్ దిస్. అసలు ఈ నేమ్ అనేది ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఏ షా ప్యానెల్, బి దేబర్ కమిటీ, సి కోవింద్ ప్యానెల్, డి నన్ ఆఫ్ ద అబవ్. మీ ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకొక విషయం లాస్ట్ అండ్ బిఫోర్ దాట్, సో డైలీ ఏంటి అంటే నా హిందూ అనాలిసిస్ మీ ప్రిపరేషన్ లోని మీకు వాల్యూ ఎడిషన్ అనేది క్రియేట్ చేస్తుంది అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ దాట్ మీరందరికీ కూడాను నా అనాలిసిస్ అర్థమవుతుంది, యూటిలైజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనేది. అలానే మీ సపోర్ట్ అనేది కూడా కంటిన్యూస్లీ మెన్షన్ చేయండి. అలానే డే బై డే ఇంకా ఆర్టికల్స్ ఇంక్రీజ్ చేయడానికి, ఇంకా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.